గతంలో మన కావ్యాస్ మీడియాలోనే నేను ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కొన్ని ఇచ్చినప్పుడు చెప్పాను. వన్స్ ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఎలాగైనా ఉన్నాయి. వన్స్ ఆ రిలేషన్కి వద్దని అనుకున్నప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. వాడి జోలికి నువ్వు పోవద్దు, నీ జోలికి వాడు రావద్దు. అక్కడికి ఎండ్ అయిపోయింది. దట్స్ ఇట్. నో అంటే నో, వద్దు అంటే వద్దు, ఇక చాలు అంటే చాలు. పెళ్ళి అనుకోండి, అన్ని ప్రూఫ్లు ఉంటాయి, కోర్టుకి వెళ్తావు, విడాకులు, బారనో, హీరో ఎవరు పెద్దలు ఉంటారు, ఇక లెక్కలన్నీ వేరు. నువ్వు లివిన్నో, డేటింగో, ఇక ఏదైనా కానీ ఇల్లీగలో, వాటన్నింటిలో ఎలా ఉంటాయి? ఓలా ఇద్దరు మధ్య అంతే, ఏది ఉన్నా కానీ. ఇప్పుడు చింతాడ రవీంద్ర అని చెప్పేసి విజయనగరం జిల్లా రాజానికి చెందినటువంటి వ్యక్తి, వయసు 35 సంవత్సరాలు. ఇతను నేవీలో వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఇతనికి ఒక అమ్మాయితో పెళ్ళైంది కొద్ది నెలల క్రితం. ఆ అమ్మాయి గురించి ఎవరైతే తర్వాత మాట్లాడుకుందాం. దట్ మీన్స్ ఇప్పుడు ఆ అమ్మాయి ఇతని భార్య. ఇక తను పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి కూడా అరౌండ్ ఒక 1 మంత్ అవుతున్నాడు. ఈ మధ్యలో ఏమైంది, ఇతను గతంలో డేటింగ్ యాప్లో పరిచయమైంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు మౌనిక. ఇతను ఉండేదేమో గాజువాక ఎల్వి నగర్, ఆ అమ్మాయి ఉండేది సాలగ్రామ నగర్, వైజాగ్. మొత్తానికి డేటింగ్ యాప్లో పరిచయం. ఆ పరిచయం కాస్త రిలేషన్కి దారి తీసింది, వాళ్ళ ఉన్నారు కదా. అయితే 2023లో నీకు నాకు సెట్ కాదన్నట్టుగా ఇద్దరు మ్యూచువల్గానే ఎవరు వాళ్ళు అనుకున్నారట. అప్పుడు ఆ అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళైందట. మరి ఇప్పుడు ఇతను భార్య పుట్టింటికి వెళ్ళిందని చెప్పేసి మరలా ఆ అమ్మాయిని, దట్ మీన్స్ మౌనికిని గోకాడో, లేక ఆ అమ్మాయి రెగ్యులర్ ఇతను టచ్లోనే ఉంటూ ఇక మీ ఆవిడ పుట్టింటి వెళ్ళింది కదా నేను వస్తానని చెప్పేసి అలా వచ్చిందో తెలియదు. కానీ నిన్న ఆదివారం వచ్చారు. ఇక ఫస్ట్ బాగానే ఉన్నారట. ఇక ఆ తర్వాత ఆమెని ఎంత దారుణంగా చంపాడంటే బాడీని మొత్తం 5 పార్ట్స్ డివైడ్ చేశాడు. తల, మొండెం, నడుము, కాళ్ళు, చేతులు వేరు చేశాడు కదా. ఇందులో తల ఎక్కడ ఉందో ఏంటో తెలియలా, ఇప్పుడే తెలిసింది. ఐ థింక్ దారపాలెం అనుకుంటా, అక్కడ తల దొరికింది. తల, కాళ్ళు, చెప్పులు, సూట్ కేసు పెట్టి తగలబెడదామని ట్రై చేశాడట, ఆడ దొరికింది. ఇక ఆల్రెడీ బాడీలో వచ్చేసి మొండెం, ఫ్రిడ్జ్లో మొండెం. ఇంకా రిమైనింగ్ బాడీ పార్ట్స్ అన్నప్పుడు ఒక సంచిలా కట్టి ఒక పక్కన పెట్టాడు. ఇది ఎంత ఎవరికి చెప్పాడు? వాళ్ళ ఫ్రెండ్ సందీప్ అనే వ్యక్తికి చెప్పాడు. దెబ్బగా వాళ్ళ ఫ్రెండ్ భయపడిపోయి, ఎందుకు ఇటువంటి కేసుల్లో నిజం ఎవరికైనా తెలిసి చెప్పకపోతే వాంగోపలేస్తున్నారు. ఆ సందీప్ ఏం చేశాడు, ఇమీడియట్గా ఈ రవీంద్ర యొక్క ఫ్యామిలీకి, వాళ్ళ భార్యకి అందరూ చెప్పేశాడు. ఇక వాళ్ళ ఆగమేఘాల మీద ఎవరి ముందు నువ్వు వెళ్ళి లొంగిపోరా బాబు అన్నారు. ఇక ఇతను వచ్చేసి లొంగిపోయాడు. లొంగిపోయినప్పుడు పోలీసు షాకు, ఏంద్రా బాబు అంటే మొత్తం చెప్పాడు. క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఇంట్లోకి వెళ్తే నిజమే, ఫ్రిడ్జ్లో బాడీ ఉంది, పక్కన మూట కట్టి బాడీ పార్ట్స్ ఉన్నాయి. ఇక తల కనిపించలేదు ఏంట్రా అన్నప్పుడు పలానా చోట పడేశాను అన్నాడు. వీళ్ళు చూస్తే అది కూడా దొరికింది. ఇక ఈమెను చంపడానికి వాడినటువంటి కత్తులు, క్లీన్ చేయడానికి వాడే మెటీరియల్ అన్నీ దొరికాయి. ఏంద్రా ఇవన్నీ ఎక్కడేరా? ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చా అంటే ఈమెను చంపడానికి ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఆర్డర్ పెట్టుకున్నాడు. మరి చంపడానికి ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నా కదా, ఎందుకు ఏంటి? నన్ను వేధిస్తుంది, డేటింగ్ యాప్లో పరిచయం, ఎంజాయ్ చేసిన ఎవరి దగ్గర వాళ్ళు, అప్పుడు డబ్బులు డిమాండ్ చేసింది, ఇచ్చాను. ఇప్పుడు కూడా నా దగ్గర నుంచి దగ్గర 3.5 లక్షలు డిమాండ్ చేసింది. 3 లక్షలు తీసేసుకుంది, ఇంకా డబ్బులు అడుగుతుంది. ఏకంగా నా ఐడి కార్డు తీసేసుకుంది. నా ఐడి కార్డు తీసేసుకొని నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక నా వల్ల కాల, గొంతు నుండి చంపేసా, ఆ తర్వాత బాడీ పార్ట్స్ కోసేసాను అని అన్నాడు. ఇక ఇప్పుడు ఇతని సైడ్ నుంచి ఇప్పటివరకు మనం చూస్తాం. ఇక ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆల్రెడీ పెళ్ళయి భర్త ఉన్నప్పుడు ఇతని దగ్గరికి ఎందుకు వచ్చింది? మేబీ ఇతనే ఆ అమ్మాయిని ఫోర్స్ చేయటం కావచ్చు, రాన్ని ఏదన్నా మభ్య పెడతాం కావచ్చు, చేసి రప్పించి ఉండొచ్చు. 2, ఇతని మధ్య మాట పెరిగేసి అతని సంబంధించిన రహస్యాలు ఏమంటే ఇతను చెప్తానందో, లేదన్నప్పుడు ఇతను అడిగినట్టుగా చేయనందో, ఇక ఆ కోపంలో చంపేసి సింపతి కోసం ఆమె నన్ను వేధించింది అని ఇతను చెప్పుండొచ్చు. ఆల్రెడీ చంపడానికి మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాడు అంటే ఆమెను పిలిపించిందే చంపడానికి అన్నట్టు. ఇంకా ఇంత ప్రీప్లాన్డ్గా ఉన్నప్పుడు అతని విషయంలో ఎవరికైనా సింపతి వచ్చిందా? ఆమె బ్లాక్మెయిల్ చేస్తే చంపిన ఎవరిని అనుకుంటారా? ఆల్రెడీ ఆమెకు భర్త ఉన్నప్పుడు, ఇతనికి ఆల్రెడీ భార్య ఉన్నప్పుడు ఇక ఆమె ఏం బ్లాక్మెయిల్ చేసేది? సో ఇన్ కేస్ బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకుందాం, వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా.
సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ నార్మల్ పర్సన్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి డిఫరెన్స్ చూపిస్తారు, నో డౌట్. అదేనా అది చేయలేదు కదా. అంటే ఆమె సైడ్ తప్పు ఉందో లేదో ఇంకా తెలియలేదు, బట్ ఇతని సైడ్ తప్పు విషయం క్లారిటీ వచ్చేసింది. సో వీడియో క్లోజ్ చేస్తున్నా, సింపుల్గా చెప్తున్నా. ఇల్లీగల్ రిలేషన్స్, లివ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్స్ ఇవి ఏవైనా కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద మాత్రం నడవాలి. ఇలాంటిని ఎంకరేజ్ చేయట్లా, బట్ అవునన్నా కదా నడుస్తూనే ఉన్నాయి. ఇలా నడుస్తున్నటువంటి వాటిలో ఏ రహస్యాలు ఎవరి దగ్గర ఉంచుకోవద్దు. ఎప్పటికప్పుడు చాట్ డిలీట్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు ఫోటోలు వీడియోలు ఏమీ లేకుండా చూసుకోవటం. వన్స్ వన్ ఫైన్ డే ఇక నీ దారి నాది నా దారి అనేది ఉన్నప్పుడు 7 దారి అదే వెళ్ళిపోవాలి. అలా కాదు, అబ్బాయి బ్లాక్మెయిల్ చేసినా అమ్మాయి బ్లాక్మెయిల్ చేసినా ముందు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేయండి. అప్పుడే సుఖంగా ఉండగలుగుతారు, అప్పుడే ధైర్యంగా ఉండగలుగుతారు, అప్పుడే జైలుకి వెళ్లకుండా ఉండగలుగుతారు, అండ్ అవతల చనిపోకుండా ఉండగలుగుతారు. ఇక ఇంతకుమించి ఒక జనరేషన్ చెప్పడం బాగోదు. కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. నిజంగా ఆమె బ్లాక్మెయిల్ చేస్తే చంపాడా, లేక ఇతను వాంటెడ్గా వేరే ఏదైనా రీజన్స్ ఆమెను చంపాడా తెలియాల్సి ఉంది.